మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్లా గోదావరి తీరాన స్వయంభుగా వెలిసిన విజయదుర్గ అమ్మవారికి శుక్రవారం భక్తులు బోనాలు సమర్పించారు. ముల్కల్లా గ్రామంలోని ఇటీవల స్వయంభుగా వెలిసిన విజయదుర్గ అమ్మవారికి గ్రామస్తులు అందరూ కలిసి ప్రతి ఇంటి నుండి మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు తీసుకువచ్చి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున బోనాలతో, శివసత్తులు, పోతరాజుల నృత్యాలు, డప్పు చప్పులతో, బోనాలతో, ప్రధాన వీధుల గుండా ఆట పాటలతో తిరుగుతూ అమ్మవారికి బోనాలు సమర్పించారు. విజయదుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికి చుట్టుప్రక్కల గ్రామాలతో పాటు అస్ఫాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుండి వేలాదిగా భక్తులు తరలి రావడంతో ఆ ప్రాంతం అంతా కిక్కిరిసింది. అమ్మవారు వెలిసిన స్థల ఆవరణ లోపల బోనాలు చేసుకోవడానికి వచ్చిన భక్తులతో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణం దర్శనమిచ్చింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విజయదుర్గ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. హాజీపూర్ ఎస్ఐ స్వరూపరాజ్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. పలువురు గ్రామ పెద్దలు విజయదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకొని తలపై బంగారు బోనం పెట్టుకొని ప్రదర్శనగా చేరుకున్నారు. అనంతరం విజయదుర్గ అమ్మవారికి తొలి బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలు, వడిబియ్యం, పసుపు, కుంకుమ సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ అమ్మవారి దయతో పాడి పంటలు మంచిగా పండాలని, గ్రామస్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నామని తెలిపారు. తమ గ్రామంలో విజయదుర్గ అమ్మవారు వెలవడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. తమ గ్రామంలో వెలిసిన విజయదుర్గ అమ్మవారు కూడా విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గదేవి అమ్మవారికి ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో మా గ్రామంలో వెలిసిన అమ్మవారికి కూడా అంత పేరు ప్రఖ్యాతలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, స్వాములు పాల్గొన్నారు. భక్తులు అన్యతా భావించద్దు. మన వెనక పిల్లలు ఉన్నారు. రమ్మను మరి ఓడి ఓడి జై 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 బాబా జై బాబా. భక్తులు అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ముందుకు దండం పెట్టుకుని వెళ్ళే తీసుకొని
ఏ లక్ష్మణ్ ఇద్దా ఇంకా అమ్మది ములకాలేనా మైక్ వలుగుతుంది మాట్లాడదు నీకు తెలియదు ఆనందం సరే ఉంది నేను అంటాను అక్క ఇది తీసుకో ఇక్కడ పెట్టుకోయి వివిధ ప్రాంతాల నుంచి వస్తుందా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులతో మాట్లాడే వివిధ ప్రాంతాల నుంచి వస్తుందా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులతో మాట్లాడే మా అమ్మమ్మ మాట్లాడుతుంది ఓకే
అమ్మా అయిపోయినా రాడే అయిపోయినా పంపి అవకాశం అది యొక్క అమ్మవారు ఇచ్చినందుకు చాలా సంతోషం. నాకు జరిగినటువంటి ఒక విషయం ఏమో నేను ఈ పరంగా చెప్పాలనుకుంటున్నా. దాదాపు మా అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు. 3 సంవత్సరాలు చేసిన తర్వాత ఆ జీతం సరిపోతలేదని చెప్పి 4 నెలల క్రితం ఉద్యోగం చేశాను. చేసినప్పటి నుంచి ఇంకా సమయం ఉన్నట్టయితే ఆ అమ్మవారి ఆశీస్సులతోటి మీకు ఏదైనా చేయడానికి నాకు ఆ యొక్క వాస్తవంగా ఎలాంటి నేనేం చేసిన నేను మార్నింగ్ వచ్చి మీ అమ్మవారికి ముందుకు పెట్టి అమ్మ ఈ 2-3 రోజులలో మన ఉడుకు ఆ ఇతరులు ఏదైనా చేస్తారో ఏదో ఒకటి మంచి జీతం వెళ్ళిపోయిన తర్వాత మహిళా మణితో మనం మాట్లాడబోయేది ఇక్కడికి వచ్చిన మహిళా భక్తురాలు ఉన్నారు. అది నీదే గుంపిడి పెట్టుకో. సాయి 2 డ్రమ్ములు ఎడబెట్టిల్లు, ఇంకా 2 డ్రమ్ములు దించింది ఎవరు? ఒకటి వాటర్ పెట్టిల్లు, ఇంకో డ్రమ్ము కావాలి. ఒకటి వాటర్ పెట్టిల్లు, ఇంకోటి కావాలి. దశముద్రా సమారాధ్య త్రిపురా శివశంకరి జ్ఞానముద్రా జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణి యోని ముద్రా ఆ రోజు మనం లైవ్ ఇచ్చినాం కదా. మంచిర్యాల జిల్లా ముల్కల్లాలో స్వయంభుగా వెలిసినటువంటి విజయదుర్గ అమ్మవారి దర్శనార్థం మనకి ఇక్కడికి వేలాదిగా భక్తులు తరలి వచ్చినట్టు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మీరు చూసినట్లయితే చూడండి, ఇక్కడ అమ్మవారికి ముల్కల్లా గ్రామాల నుంచే కాకుండా ఈ సమీప ప్రాంతాల నుంచి కూడా బోనాలు తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున సమర్పిస్తున్నారు. అలాగే మనకు 10 రోజుల క్రితం నాగ సాధువులు వచ్చి ఇదే ప్లేస్లో అమ్మవారు ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్పడం, దానికి అనుగుణంగానే ఆ గ్రామస్తులందరూ పవన శాస్త్రి అని చెప్పి పురోహితుని ఆధ్వర్యంలో 15వ తేదీన తవ్వకాలు జరపగా ఇక్కడ స్వయంభుగా మనకు విజయదుర్గ అమ్మవారు సింహం మీద కూర్చొని ఉన్నట్టు విగ్రహం మనకి ఇక్కడ లభించింది. అనంతరం వెంటనే ఇక్కడ ఈ గ్రామస్తులు కానివ్వండి, ఇక్కడ జై భవానీకి భక్తులు కానివ్వండి, అమ్మవారి విగ్రహాన్ని తాత్కాలికంగా ఒక పునాది పైన ఏర్పాటు చేసి భక్తుల దర్శనార్థం ఇక్కడ అమ్మవారిని ఉంచారు. అలాగే ఆ రోజు నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున పూజలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అమ్మవారికి శుక్రవారం రోజున బోనాలు సమర్పించడానికి ఇటు గ్రామాల నుంచి కానివ్వండి, వివిధ ప్రాంతాల నుంచి కానీ చాలా పెద్ద ఎత్తున మనకి ఇక్కడ వచ్చినట్లు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ స్థల పురాణమే కాకుండా ఇక్కడ మీరు మనం చూసుకున్నట్లయితే, మీరు చూడండి విజువల్స్లో చూస్తున్నట్లయితే అమ్మవారికి చాలా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు వేలాది సంఖ్యలో
మనకు ఈ ముల్కల్లా మంచిర్యాల నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా వేలాది సంఖ్యలో భక్తులు తరలి రావడం జరుగుతూ ఉంది. అలాగే బోనాలు కానివ్వండి, ఏంటి మన ఓడిబియ్యం కానివ్వండి, కొబ్బరికాయలు కానివ్వండి, వాళ్ళకి అంటే అమ్మవారి కోసం వాళ్ళు ఏవేవిధ మొక్కులు ఉంటాయి అవన్నీ మొక్కులు కూడా ఇక్కడికి వచ్చి చెల్లించుకుంటూ ఉన్నారు. మొత్తం మీద మనం ఇక్కడ వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. ఇక్కడికి విచ్చేసిన మహిళా భక్తులను కానివ్వండి అందరినీ మనం అడిగే ప్రయత్నం చేద్దాం ఒకసారి. పద. మా ఊర్లో అమ్మవారు వెలవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మా ఊరికి ఇక నుండి మా దశ తిరగబోతుందని మేము అందరం నమ్మకంతో అమ్మవారిని నిలబెట్టుకున్నాము. ఈ అమ్మవారు అసలు మా ఊర్లో ఎప్పుడు 15-16 సంవత్సరాల నుంచి విజయదుర్గ సేవా సమితి వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మేము ఉత్సవాలు జరుపుకుంటున్నాం దసరా అప్పుడు. దానివలన అమ్మవారు మా ఊరికి వచ్చిందేమో అని మేమందరం భావించి అమ్మవారిని ముందుకు తీసుకొచ్చినాం. ఇక ముందు గుడి అవన్నీ చేసి మేము ఇంకా పూజలు ఉత్సవాలు అన్నీ నెరవేర్చాలని మేమందరం కోరుకుంటున్నాం. ఇక్కడ విజయదుర్గ సేవా సమితి వాళ్ళందరూ ముందుకొచ్చి మా గుడి సహకరించాలని మేమందరం భావిస్తున్నాం. జై మాతా జై దుర్గా. ఈరోజు అమ్మవారికి బోనాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు బోనాలు సమర్పించే అటువంటి మహిళలు కావచ్చు, సోదర సోదరులు అందరూ కూడా భక్త మహాజనులు అందరూ కూడా ఈ అమ్మవారి తరపున అమ్మవారు వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ పిల్లల మీద వాళ్ళందరి మీద కూడా ఆస్వాదించాలని కోరుకుంటూ, వాస్తవంగా ప్రతి ఒక్క భక్తులను మేము అడగడం, అమ్మ మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది అంటే చాలా సంతోషకరంగా ఉంది, అమ్మవారి ఆశీస్సులు మాకు ఎల్లవెల్ల ఉంటాయని చెప్పి కోరుకొని, తర్వాత మేము ఏదైతే ముడుపులు కట్టుకొని ఆ ముడుపులకు సంబంధించి మళ్ళీ మా కోరికలు నెరవేర్చినట్టయితే మళ్ళీ మేము మొక్కు చెల్లించుకోవడం వస్తామని చెప్పి చాలామంది మహిళలు సంతోషపడుతున్న సందర్భం. అంతేకాకుండా ఏ పెద్దవాళ్ళనైనా చిన్నవాళ్ళనైనా పిల్లల్ని ఎవరిని అడిగినా కూడా ఇక్కడ చాలా అద్భుతంగా అమ్మవారు నెలకోవడం చాలా మన అందరి అదృష్టంగా చాలామంది వారి యొక్క ఆనందాన్ని వ్యక్తపరచడం చాలా ఆనందంగా ఉన్నది. ఈరోజు ఇంత జనసందోహం రావడానికి మరి అమ్మవారు పిలిపించుకోవడమే దీనికి కారణం. అంతేకాకుండా ఇంతమందిని కంట్రోల్ చేయాలంటే ఏ దేవస్థానం కూడా సరిపోదు. వేములవాడ కావచ్చు, తిరుపతిలో కూడా చాలా బారిగేర్లు ఉన్నప్పటికీ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఎన్ని కష్ట నిష్టాలకు ఓర్చుకొనైనా కూడా దాదాపు 2-3 గంటలు ఈ యొక్క లైన్లో ఉంటూ కూడా అమ్మవారిని దర్శించుకోవడం, అదేవిధంగా ఇక్కడ 4-5 రోజుల నుంచే అమ్మవారు మరి వెళ్ళడం అయినప్పటికీ కూడా ఇక్కడ కొన్ని సందర్భాలలో సౌకర్యాలు లేవు. ఎందుకనంటే ఇది ఒక 5-6 కలిసి మరి ఆ యొక్క అమ్మవారికి సేవ చేయాలనే సంకల్పంతో మరి ఊరు వాళ్ళందరం కూడా కలిసికట్టుగా కొంతమంది సహకారాలు అందిస్తున్నాం. ఇంకా సమయం ఉన్నట్టయితే ఆ అమ్మవారి ఆశీస్సులతోటి ఇంకేదైనా చేయడానికి మాకు ఆ యొక్క ఏదైతే శక్తిని ప్రసాదించాలని, అదేవిధంగా దాతలకు కూడా మరి సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం మరి ఈ యొక్క అమ్మవారు ఇచ్చినందుకు చాలా సంతోషం. నాకు జరిగినటువంటి ఒక విషయం ఏంటంటే నేను మీ పరంగా చెప్పాలనుకుంటున్నా. దాదాపు మా అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు. 3 సంవత్సరాలు చేసిన తర్వాత ఆ జీతం సరిపోతలేదని చెప్పి 4 నెలల క్రితం రిజైన్ చేశాడు. చేసినప్పటి నుంచి ఎవ్రీడే ఒక ఇంటర్వ్యూకి పోతాడు. ఏదో చెప్తాను వంకతోటి వాళ్ళు వాస్తవంగా ఎలాంటిది కూడా మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చలేదు. నేనేం చేసిన నేను మార్నింగ్ వచ్చి నేను అమ్మవారికి ఒక ముడుపు కట్టి, అమ్మ ఈ 2-3 రోజులలో మరి నా కొడుకు ఆ ఇంటర్వ్యూలు ఏదైతే చేస్తాడో అంటే ఏదో ఒకటి మంచి జీతంతో మంచి కంపెనీ మరి ఆ విధంగా మరి ప్రసాదించాలి అమ్మవారు అని చెప్పి నేను మొక్కు కట్టి వెళ్ళిపోయిన తర్వాత 2 గంటల ప్రాంతంలో ఇంటికి పోయి మా అబ్బాయికి ఫోన్ చేసిన, అరే నాని ఏమన్నా మరి జాబ్ ఇన్ని ఇంటర్వ్యూ చేస్తాను కదా ఏమన్నా వచ్చిందా అని. లేదు డాడీ నాకు అసలు సాఫ్ట్వేర్ అంటే విరక్తి పుడుతుంది, అసలు ఎన్ని ఇంటర్వ్యూకి అయినా కూడా అయితే లేదు అని అన్నాడు. మళ్ళీ అక్కడి నుంచి వచ్చి అమ్మవారి ఈ ఏదైతే టెంపుల్లో మన అడుగు పెట్టినో మా అబ్బాయి ఫోన్ చేసి, డాడీ 11 లక్షల ప్యాకేజీ రేపే జాయిన్ కామంటాను కానీ నేను ఇక అమ్మవారిది ఉంది కదా హోమానికి వచ్చి అమ్మవారి మొక్కు తీర్చుకొని మళ్ళీ నేను మండే రోజు జాయిన్ అవుతా అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఎవరికో కాదు, సొంతంగా నాకు జరిగినటువంటి సందర్భమే.
అంటే దీన్ని బట్టి అమ్మవారికి ఎవరైతే మొక్కుతామో వారి యొక్క కొంగు బంగారం అవుతుంది అనేటువంటి నిదర్శనంగా నేను చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా భక్తులందరూ కూడా ఆయా కోరికలను కోరుకొని మరి అమ్మవారి ఆశతో నెరవేర్చుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అమ్మవారికి నా యొక్క వందనాలు తెలియజేస్తా ఉన్నాను. జై భవానీ, జై దుర్గా భవానీ. అంటే మొత్తం మీద ఇప్పుడు మీ గ్రామంలో అమ్మవారు వెలిసింది కదా, దాని పట్ల మీరు ఏ విధంగా మీ భావన వ్యక్తం చేస్తూ ఉన్నారు? చాలా సంతోషంగా చాలా వెలుసుడు మాకు చాలా సంతోషం. మా ఊరిలో వెలిసిన చాలా సంతోషంగా ఉంది. అంటే విజయవాడలో వెలిసిన దుర్గాదేవి మళ్ళీ ఇక్కడ ఉంది అని అంటారు మీరు, మొత్తం తెలంగాణలో ఉంది అని అంటారు. తెలంగాణలో వెలిసినందుకు చాలా సంతోషం. జై భవానీ, జై జై భవానీ. మా ఊరు అదృష్టం. మహిళామణితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడికి వచ్చిన మహిళా భక్తురాలు ఉన్నాయి, జై భవానీ భక్తురాలు, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీ గ్రామంలో అమ్మవారు వెలియడం పట్ల మీకు ఏమనిపిస్తా ఉంది? ముల్కల గ్రామంలో అమ్మవారు వెలవడం పట్ల మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇట్లాంటి దృశ్యం అసలు చూస్తామని కళ్ళలో కూడా అనుకోలేదు మేము ఏ రోజు. మా అమ్మవారు ఇక్కడ వెళ్ళడం మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాము. అమ్మవారు ఇంత పవర్ఫుల్గా ఇంతమంది భక్తులను తన వైపు రాణించుకోవడం అనేది మా ముల్కల్ల గ్రామ ప్రజలు చేసుకున్న పుణ్యం ప్లస్ అదృష్టంగా మేము భావిస్తున్నాము. అమ్మవారు ఇంత మంచి మహిళలు, మా మహిళలు ముల్కల్ల గ్రామ మహిళలు ఒక్క మాట మీద బోనాలు అనగానే ఎంత అలర్ట్గా ఇంతమంది బోనాలు తీయడము, అమ్మవారి కోసం రావడము, సేవలు అందించడము, అమ్మవారి సమక్షంలో మేము ఒక క్రమశిక్షణ పాటించడము జరుగుతుంది. అమ్మవారు విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం మాకు ఇవ్వడం ఇక్కడ ఎంతో ఆనందకరం, సంతోషకరం. తెలంగాణ ప్రజలందరికీ ఈ అమ్మవారు అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను. జై భవానీ, జై జై భవానీ. ఓకేనా? ఇక్కడికి ఓ మహిళా భక్తులు ఏకంగా బోనం తోటే వచ్చారు. మనం ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీది ఏ ఊరండి? మాది ఇక్కడే ముల్కల్ల గ్రామం అండి. మాది ఇక్కడే ముల్కల్ల గ్రామము. మేము మా ఊర్లో అమ్మవారు వెలిసింది. అమ్మవారి కోసము మేము బోనం సమర్పించడానికని వచ్చాము. మా ఊరు చేసుకున్న అదృష్టం అమ్మవారు మా ఊర్లో వెలవడం అనేది ముల్కల్ల ప్రజలందరం అమ్మవారికి ఎంతో రుణపడి ఉంటాం. జై బోలో దుర్గా భవానీ. అమ్మవారు మా ముల్కల్ల గ్రామంలో వెలవడం మాకు చాలా ఆనందదాయకం. అమ్మవారి కృపా కటాక్షాలు అందరి ప్రజల మీద, మన తెలంగాణ మహిళలందరూ దర్శించుకొని అందరికీ సహకారం కావాలని కోరుకుంటున్నాము. మీరు మీరు పాత మంచిర్యాల, మీరు పాత మంచాల. అంటే మనకి ఇక్కడ ముల్కల సమీప గ్రామాలే కాకుండా మనకు సమీపం అయినట్టు జిల్లా కేంద్రం మంచిర్యాల పాత మంచాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి విచ్చేశారు. ఇంకా అడిగే ప్రయత్నం చేద్దాం, రండి. గౌతమి నది గోదావరి నది తీరాన ఉంది. ఓకే, దినదినం అభివృద్ధి చెందుతుంది. పుష్కర్ ఘాట్ కూడా, ఇది పుష్కర్ ఘాట్ నదీ తీరాన ఉండడం చాలా బాగుంది అంటారు మీరు. మోక్షం మనిషి జన్మించినందుకు సఫలీకృతమవుతుంది. ఓకే, అమ్మవారి దర్శనం. ఓకే, జన్మ చాలు. మీకు అమ్మ, మీరు ఎక్కడ? ముల్కల గ్రామంలో విజయ దుర్గా భవాని అమ్మవారు వెలగడం పట్ల ఎలా ఉంది? ఆనందంగా ఉంది మీ భావన? తెలంగాణ అమ్మవారికి
ప్రాంతంలో కూడా అమ్మవారికి సంబంధించిన గుడులు లేకపోవడం కూడా ఈ ఇప్పుడు అమ్మవారు వెళ్ళడం అనేది ఒక శుభ పరిణామంగా చెప్పవచ్చు అంటారు. చాలా శుభపరిణామం. ఎందుకంటే అమ్మవారికి గురువు లేవు. లేవు, అవును. అట్లాగే ఒక అన్నవరంలో సత్యనారాయణ దర్శించాలంటే నేను పోయే పరిస్థితి లేదు. గూడెంలో సత్యనారాయణ స్వామి అంటే మరో అన్నవరం లాగా అవును, తెలంగాణ అన్నవరం అంటారు. తెలంగాణ అన్నవరం అనుకున్నాము. అలాగే ఇక్కడ కూడా విజయదుర్గాదేవిగా నిలిచింది అంటే మాకు తెలంగాణలో మా దుర్గాదేవి మా దగ్గరకు వచ్చేసిందని మేము కృష్ణా నది తీరాన విజయవాడ దుర్గా ఉంటే గంగా నది తీరాన విజయదుర్గ అమ్మవారు ఉన్నారంటారు. మొత్తం మీద మీరు మొత్తం మీద మా గోదావరి పక్కనే వెళ్ళడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడికో పోయి మేము అవస్థలు పడే అవసరం లేదని అమ్మవారి తెలంగాణకు వచ్చేసింది. నేను కూడా ఇక్కడ మీ దగ్గరకు వచ్చేస్తున్నా, మీరు నా దగ్గరకు రాలేదు కాబట్టి నేను మీ దగ్గరకు వచ్చేస్తున్నాను